మీరు ఎంత చక్కగా ఇది ఆస్వాదిస్తున్నారో ప్రపంచ దేశాలకి ఒక సానారుద్రవరమే కాదు, ఇలాంటి గ్రామాలు ఎన్నో గ్రామాలని ఆయన పాదాలతో పత్రి గారు వెళ్ళి ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరిని ధ్యానం చేయమని, శాకాహారము పిరమిడ్ గురించి తెలియజేసి 30 ఏళ్ళు కృషి చేయి ఈరోజు చాలా సింపుల్ అయిపోయింది. ఒక వాట్సాప్లో ఒక లింక్ పంపడం ద్వారా ధ్యానం నేర్చుకుంటున్నారు మీరు ఇందులో. ఈ కరపత్రం ఒకప్పుడు దొరకడానికి ఎంతో శ్రమ పడేవాళ్ళం, ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఒక యూట్యూబ్ లింక్ ద్వారా మనం ధ్యానం నేర్చేసుకుంటున్నాం. మరి పత్రి గారికి వెళ్ళడానికి ఒక చోట నుంచి ఒకటి వెళ్ళడానికి కూడా చేతిలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఎన్నో ప్రదేశాలకు తిరిగేవారనమాట. అటు రాయలసీమ, కర్ణాటక, ఇటు ఆంధ్ర, కోస్తా ఆంధ్ర, మొత్తం ఈ ఊరు ఆ ఊరు అని కాదు, అన్ని ప్రాంతాలు తిరిగారు సారు, ప్రపంచ దేశాలు తిరిగారు. కానీ ఒక సాధకుడు తొందరగా తన సాధనని పరిచయం చేయడానికి ఇప్పుడు మనకు వచ్చిన పరిచయం చేయాలి. సాధన పరిచయం చేసే ఏకైక అవకాశం ది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఒకసారి చెప్దామండి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్, ప్రతిక్షణం సత్యదర్శనం. మరి ఇది ఒక కంపెనీతో మనం ఒక కంపెనీ పేరు కూడా తెలుసుకోవాలి. మనం ఛానల్ కంపెనీ పేరు పిఎస్ఎస్ఎం. ఆల్రెడీ మనం పిఎస్ఎస్ఎం అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అనేది నడుపుకున్నాం. దాన్ని పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్గా మనం మార్చుకున్నాం అనమాట. ఆ కంపెనీలో ఒక విభాగము ది పిఎంసి ట్రస్ట్. అది ట్రస్ట్ అనగానే మనకి డొనేషన్ ద్వారా ఈ యొక్క ప్రసారాలను, ప్రత్యక్ష ప్రసారాలు, పరోక్ష ప్రసారాలు, లైవ్లు, మీ అనుభవాలు ఏవైనా ప్రసారం ప్రపంచానికి తెలియజేయాలంటే దానికంటూ ఆర్థిక స్తోమత అనేది, ఆర్థిక సహకారం అనేది అందించాలి. మరి అందించాలంటే ఎట్లా చేయాలి మనము? మరి ఈరోజు ఇది ప్రపంచానికి తెలియజేస్తుంది ఈ యొక్క నిర్మాణం గురించి. మరి సారు వీళ్ళందరూ కూడా వీళ్ళు పిరమిడ్ని కట్టినప్పుడు వాళ్ళది ప్రపంచానికి తెలియకపోయినా వీళ్ళు ప్రపంచానికి ఈరోజు వీరి పిరమిడ్లతో పాటు ఇలాంటి పిరమిడ్లని తెలియజేస్తున్నారు. అంటే ఒక లైవ్ ద్వారా, డిజిటల్ మాధ్యమం ద్వారా. అలాగే ఈ ది పిఎంసి ట్రస్ట్లో అంబాసిడర్, ఈ పదం ఎంతమంది విన్నారంటే అంబాసిడర్ అని? ఎవరైనా విన్నారా పదము? ఇప్పుడు ఒక థమ్సప్ యాడ్కి మహేష్ బాబు, ఒక బూస్ట్కి హార్లిక్స్ ధోని, విరాట్ కోహ్లీ ఎలా అయితే ఉన్నారో మరి ధ్యానానికి కూడా మనందరికీ అంబాసిడర్ అయ్యే అవకాశము మరి ది పిఎంసి ట్రస్ట్ వారు కల్పించారు. ఏంటి అంటే వాళ్ళు కోట్లు తీసుకుంటారు ఒక అంబాసిడర్గా ఉండాలంటే ఒక కంపెనీకి. మనం ఏం చేస్తామంటే ధ్యానాన్ని అందించడానికి మనం అంబాసిడర్గా మారాం. మన అందరము ఈ ది పిఎంసి ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉండడం వల్ల మన ఊరి నుంచి మన వంతు సహకారం ఎంత చేయగలిగితే అంత ఒక అంబాసిడర్గా ఉండి చేయొచ్చు. సరే, నేను ఇంత చేయగలను, 1 సంవత్సరం చేయగలను, 2 సంవత్సరాలు చేయగలను, 3 సంవత్సరాలు చేయగలను, లేదంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయగలనని మనం అనుకుంటాం, చెయ్యాలనుకుంటాం. చిన్న మొత్తంలో పెద్దగా చేయాలనుకుంటాం. అంతేగాని ఒకేసారి పెద్దగా చేయలేని వాళ్ళు చిన్న మొత్తంలో ఎక్కువ కాలం చేయొచ్చు. దాని పేరే జ్ఞానదాత సుఖీభవ. ది పిఎంసి ట్రస్ట్లో ఒక విభాగం అండి. అంబాసిడర్గా ఉండి తమంతట తాముగా ఒక 50,000 డైరెక్ట్గా పిఎంసి ఆఫీస్కి పంపించవచ్చు. లేదా జ్ఞానదాత సుఖీభవ ప్రతి నెల 300, 500, 1000 రూపాయల చొప్పున మీరు మీ ఇంటి నుండే మీ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ సెషన్ చేస్తారనమాట. ఆ వర్క్ మేము చేస్తున్నాము. అలాగే నేను పిఎస్ఎస్ మీడియా లిమిటెడ్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా మన ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకి ఎగ్జిక్యూటివ్ అండి. సో ఇన్ని జిల్లాల్లో ఎక్కడ కార్యక్రమం జరిగినా మనందరం జరుపుకునే కార్యక్రమాల్ని మనం చూస్తూనే ఇతరులకు చూపించడానికి ఈ లైవ్ టెలికాస్ట్ అండి. మరి దీనికి ఎంతో ఆర్థిక సహకారం అవసరం అవుతుంది. ఆ ఆర్థిక సహకారాన్ని మీరు ఎలాగైనా చేయొచ్చు. మరి ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మరి ఇక్కడ ఈ నిర్మాణ దంపతులు ఇద్దరికీ నా కృతజ్ఞతలు. అలాగే వీరందరికీ కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. మీరందరూ భోజనం చేసి వచ్చారు, కానీ మీకు అందించాలనే జ్ఞానము సజ్జన సాంగత్యానికి వారు అలాగే కూర్చొని చక్కగా ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు మా ఎదురుగుండా ఉన్నది ఎవరు తెలుసా? మీరు, మధ్యలో పత్రి గారు ఉన్నారు. ఆయన పత్రి గారు చూస్తున్నారు మమ్మల్ని. ఎందుకంటే నేను చాలా సభల్లో సార్ని ఆయన చివరిలో 5 నిమిషాలు మాట్లాడతారు, వేదికను ఉన్న అందరి చేత మాట్లాడించేవారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు మన చేత మాట్లాడిస్తున్నారు, ఆయన చక్కగా చూస్తున్నారు మనని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. ఓకేనన్నా, అర్థమైందండి పరిస్థితి అంతా. ధ్యానము అనేది థియరీ కాదు, పూర్తి ప్రాక్టికల్. మనకి ధ్యాన మహాయజ్ఞాలు, యాగాలు జరిగేటప్పుడు మన నుండి బయటికి ఏదైతే వెళ్తుందో
4 పెరిగి మనకు అందబడుతుంది అని అంటాం. అందుకని పూర్వం నుంచి కూడా మనకి అన్నదానానికి పెద్దపీట వేయటం జరిగింది. మానవుడికి తృప్తి అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే కేవలం ఒక భోజనం దగ్గర మాత్రమే తృప్తి కలుగుతుంది. మరెక్కడ తృప్తి అనే పదం ఎత్తడానికి వీలే లేదు. ఎందుకంటే భోజనం ఎంత పంచపక్ష పరమాణాలు పెట్టినప్పటికీ కూడా కడుపు నిండిపోయిన తర్వాత ఇక చాలు బాబో నా వల్ల కాదు అని చెప్పని అంటాడు. అంటే తృప్తి కలుగుతుంది అక్కడ. అట్లాగే మరి మనం చేసే పని ఏమిటంటే ఒక కారు కొనాలన్నా ఇల్లు కొనాలన్నా బ్యాంకులో మనం లోన్ పెట్టుకుంటాం. ఆ బ్యాంకుకి ఎండాల్సి ఇచ్చేస్తే నెలకి ఒక 5-10 బ్యాంక్ నుంచి వెళ్ళిపోతుంటాయి. అట్లాగే ఇప్పుడు మనం ఈ కార్యక్రమం కూర్చొని ఇక్కడ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉదయం నుంచి ఇక్కడ జరిగేటటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా ప్రపంచంలో ఉన్న 10 కోట్ల మంది తెలుగు వాళ్ళు కూడా చూసేటటువంటి భాగ్యం త్రూ పిఎంసి కలుగుతుంది మనకి. అటువంటి పిఎంసిని మనం బలపరిచామని అంటే పత్రిక యొక్క ఆశయ సాధన, లక్ష్య సాధన ఏదైతే ధ్యాన జగత్తు, శాఖార జగత్తు ఉందో, పిరమిడ్ జగత్తు ఉందో, బట్ ఆ లక్ష్య సాధనలో మనం కూడా భాగస్వాములు అయినట్టు మనకు వస్తుంది. మనకి అలా భాగస్వాములు అవ్వాలి అని అంటే ఆయన యొక్క ఆశయాలను బలపరచాలి. ఏ విధంగా బలపరచాలి? పిఎంసి ఛానల్ని నెల మనం కూడా ఏదో కంట్రిబ్యూట్ చేసినట్టయితే బట్ దీని ద్వారా పత్రిక ఆశయాలు మనం బలపరచడంలో అవుతాం. ఇప్పుడు నేను విజయవాడలో కూర్చుని ఉంటాం, ప్రపంచం అంతా నేను తిరగలేను. కానీ తెలుగు పిఎంసికి నెలకి ఒక 5,000, అలాగే హిందీ పిఎంసికి నెలకు ఒక 5,000 చొప్పున బ్యాంక్ ఎండార్స్ చేసాం. ఇంకా నా పరమేమీ లేదు, నేను ఉన్నా లేకపోయినా బ్యాంక్ నుంచి అడ్డించి వెళ్ళిపోతుంటాయి. అట్లా ఇప్పటివరకు మన మిత్రులు చెప్పింది ఏమిటంటే అవకాశం ఉన్నంత వరకు మీరు కూడా నెలకి 400 కట్టారా, 4,000 కట్టారా, ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంది. ఇబ్బంది పడుతూ ఏ పని చేయొద్దు. ఎప్పుడైతే మనకు వెసులుబాటు ఉందో పత్రికారి దగ్గర ఇంత జ్ఞానభిక్ష మనం తీసుకోగలిగాం కాబట్టి మనకి దానికి గురు దక్షిణగా ఏమి ఇవ్వాలి అని అంటే ఆయన లక్ష్యాన్ని బలపరచడమే మనం ఇచ్చే గురు దక్షిణ. కాబట్టి దయచేసి ఆ దృష్టిలో పెట్టుకుని ఎవరికి వాళ్ళ మనకి యాత్రైనంత పిఎంసీని బలోపేతం చేయాలి అని అంటే ఆయన ఇక్కడే కూర్చుని ఉంటాడు. వెళ్ళేటప్పుడు మీ పేరు నెంబర్లు, ఫోన్ నెంబర్లు కనుక ఆయనకి ఇచ్చినట్లయితే తరబుతపరి కార్యక్రమం ఏం చేయాలనేది ఆయన చెప్తూ వస్తుంటారు మనకి. అందువలన ఆయన కార్డులు ఇస్తారు, కార్డులు తీసేసుకుని మీరు ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుని ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో ఆయన చెప్తారు. టేబుల్ వేసుకుని ఆయన అక్కడే కూర్చుంటారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. బ్రహ్మ విహార ఇందాక మనకి మేడం గారు 4 చెప్పారు కదా, ఏమిటది? మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. కాబట్టి ఈ 4తో జీవించగలిగితే మానవుడికి అంతకంటే ఆనందం మరేది లేవని చెప్పి అంటారు. ఒకప్పుడు బుద్ధుడిని కూడా అడిగారట, ఏమిట్రా నువ్వు బంగారం లాంటి రాజ్యం ఉంది, మంచి భార్య ఉంది, కొడుకున్నాడు, అన్నింటినీ వదిలేసి నువ్వు పారిపోయావు కదా, అడవులంపడిపోయి నువ్వు ఏం పొందావు అని అంటే పొందటానికి కాదు ఉన్నాయి వదిలించుకోవటానికి వచ్చారని చెప్పాడట. అలాగే మనం కూడా ఏమిటంటే జీవన ముక్తులుగా, ముక్తి కావాలి, మోక్షం కావాలి అంటే ఎంతమంది కంటే అందరం చేతులు ఎత్తాం. బట్ ఆ ముక్త జీవులుగా జీవించాలంటే ఎలా చేయాలి అనేది మనం ఎప్పటికప్పుడు ఆత్మపరిశీలన చేసుకుంటూ ఉండాలి. మరి నేను కూడా దాదాపు విజయవాడలో పత్రికతో పరిచయం ఏర్పడి 27 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత అది కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా చేయని, విజయవాడ సొసైటీ ప్రెసిడెంట్గా చేయని, సేవదళ్ ఈ స్టేట్ మొత్తానికి 13 జిల్లాలకి కన్వీనర్గా చేయని రకరకాలైనటువంటి పాత్రలు పోషిస్తూ అన్ని రకాలైనటువంటి అనుభవాలు మనం పొందగలిగాం. మరి ధ్యాన మహాయజ్ఞం 2002లో చేయని, 2009 శ్రీశైల ధ్యాన మహాయజ్ఞం కానీ ఇలా పెద్ద కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. తర్వాత అనిపించింది పిల్లలు చక్కగా ఉత్సాహంగా పెరిగి పైకి వస్తారు కాబట్టి ఈ పదవులు వాళ్ళు కట్టిపెట్టినట్టయితే వాళ్ళు ఉత్సాహంగా పనిచేస్తారు. మనం ఎంతవరకు వదిలించుకోవాలి తప్ప తగిలించుకునే పరిస్థితి కాదు అని చెప్పి అనిపించింది. వెంటనే ఆ పాత్రలన్నీ కూడా బయటకు ఇవ్వడం జరిగింది. అలా వచ్చిన వాడే మా శివ కూడా ఈరోజు పిఎంసి సేవాదాల కింద స్టేట్ కన్వీనర్గా పనిచేయగలుగుతుంటే అర్హత కలిగిన వాళ్ళు ఆ పాత్రలో ఉంటే దూసుకు ముందుకెళ్ళిపోతుంటారు. కాబట్టి పెద్దవాళ్ళు మనమంతా సలహా సంప్రదింపులో ఉండాలని చెప్పి అనిపిస్తాయి. అలా పదవులు ఇచ్చి ఎట్ ప్రజెంట్కి ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటంటే ఏ పిఎంసి అయితే పత్రిక ఆసియాల్లో ప్రపంచవ్యాప్తం అవుతుందో అటు హిందీ కానీ తెలుగు కానీ దానికి నా మ్యాక్సిమం ఎనర్జీస్ ఎఫర్ట్స్ అన్నీ కూడా దాన్ని పెట్టే ఉద్దేశంతో ఆ వర్క్ నేను తీసుకున్నాను. ఇప్పుడు పిఎంసి కింద నేను వర్క్ చేసుకుంటూ మిగతా పదవులన్నీ కూడా మన మిత్రులకి ఇవ్వడం జరుగుతుంది. అట్లా మన కర్తవ్యం ఏంటంటే గృహిణిగా మీ ధర్మాలు నిర్వర్తిస్తూ మగవాళ్ళంతా ఉద్యోగ వ్యాపారాలు ఉన్నప్పటికీ కూడా బట్ లోక కళ్యాణం కోసం కొంత సమయాన్ని మనం కేటాయించి అది తన్ మన్ ధన్ ఏ విధంగా మనం చేయగలిగితే ఆ విధంగా చేయటం మన ప్రాథమిక కర్తవ్యంగా మనం భావించి ముందుకు వెళ్ళినట్లయితే ఈ జన్మలో మనం న్యాయం చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఇది గుర్తించి ప్రతి ఒక్కళ్ళు ధ్యాన జగత్తు కావాలంటే మ్యాగజైన్ చందాలు కట్టండి, పిఎంసి పోషకులు కావాలంటే మరి అక్కడికి వెళ్ళి దాన్ని కలిసినట్టయితే ఆయన మిగతా విషయాలన్నీ కూడా చెప్తారు. మరి అవకాశం కల్పించినటువంటి ఈ సందర్భంలో ఈ బ్రహ్మవిహార పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరిని కలిసి సందేశం ఇవ్వడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన బ్రహ్మర్షి జక్కరాఘవరావు గారు అందరు ఇష్టంగా డాడీ అంటారు. ఎందుకంటే ఎందరినో ప్రేమగా తీర్చిదిద్ది
వారి ద్వారా ఎంతో సేవ కార్యక్రమాలు చేసిన ఆ మహానుభావుడికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని క్షణాల్లో ఇక్కడ అద్భుతమైన నృత్య కార్యక్రమాలు స్టార్ట్ చేస్తాం. ఎలా ఉన్నారు చూసారా? ఆ పిల్లలు అద్భుతంగా తయారయ్యి వాళ్ళని చూస్తేనే ఆనందం కలుగుతోంది. రెడీయా? భోంచేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే 1 గంట సేపు అద్భుతమైన నృత్య కార్యక్రమాలు మనము తనివి తీరా ఆస్వాదిద్దాము. మరి ఇంత విశేషమైన సేవ చేసిన ఈ ముఖ్య అతిథులకి సన్మానం చేసుకోవాలా లేదా? వారిలోని జ్ఞాన దేవతని సన్మానించుకోవడం, సత్కరించుకోవడం మన భాగ్యం మిత్రులారా. కాబట్టి ఆ లోపల ఇక్కడ మన సరౌండింగ్స్లో ఒక బుద్ధుడు ఉన్నారు, కృష్ణానందగిరి గారు. ఆయన స్టేజ్ మీదకి రావాలి. కృష్ణానందగిరి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ సమీపంలో ఒక క్షేత్రంలో అద్భుతమైన ఆశ్రమంలో సాధన చేస్తూ సేవ చేస్తున్న మహానుభావుడి యొక్క చిరు సందేశం తీసుకుందాం. అనంతరం మన ఊరిలో ఈ జ్ఞాన బీజాన్ని వేసిన రత్నమాల గారి చిరు సందేశం తీసుకొని మన ముఖ్య అతిథులకి సత్కరించుకుందాం మిత్రులారా. ఈ మహానుభావుడి యొక్క చిరు సందేశం తీసుకుందాం. హరి ఓం తత్సత్ ఓం. వేదికలు అలంకరించిన మహాత్ములందరికీ నా హృదయపూర్వక నమస్సమాంజసులు. జగద్గురు సద్గురు శ్రీ పత్రిజీ వారికి నా హృదయపూర్వక నమస్సమాంజలు సమర్పించుకుంటూ, నేను పత్రిజీ గారిని దర్శించుకున్నది గుడివాడ పిరమిడ్లో బాస్ గారు తీసుకెళ్లారు, చూద్దామని వెళ్ళాను. పత్రిజీ గారు నాకు ప్రసంగం ఏర్పాటు చేశారు గుడివాడ పిరమిడ్ ప్రాంతంలో. తర్వాత రెండోసారి హైదరాబాద్ కట్టాల్లో మరి బాస్ గారు తీసుకెళ్లారు, రమ్మన్నారంట. నన్ను పత్రిజీ గారు చెప్తే వెళ్ళాం. అక్కడ కూడా నాకు ప్రసంగం ఏర్పాటు చేశారు. అటువంటి అదృష్టంగా నేను భావించేస్తాను. అటువంటి సద్గురువులు కూడా మనకు మార్గదర్శకత్వం చేశారంటే మనం ఎన్ని జన్మలో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి సద్గురువులు దొరకరు. అంచేత నేను ఒక విషయం చెప్తున్నాను. మన పిరమిడ్లో మనం ధ్యానం చేసినట్లయితే అనంతమైన దివ్యశక్తిని మనం పొందగలుగుతాం. ఒక రైతు పొలంలో ఎలా అయితే విత్తనం నాటిని కానించి సాధన చేస్తూ ఉంటాడో, తర్వాత పంటని ఎలా పండించుకుంటాడో ఎన్నో శ్రమలు కోర్చి, అదేవిధంగా ఇక్కడ ఒక పిరమిడ్లో 3 సంవత్సరాలు ఏకధాటిగా సాధన చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే జ్ఞానం అనే పుష్పం ఏర్పాటవుతుంది. ఇది భక్తి అనే పుష్పం వస్తుంది. తర్వాత 6 సంవత్సరాలు ధ్యానం చేసినట్లయితే పిరమిడ్లో ఒక కాయ కాస్తుంది. 12 సంవత్సరాలు కానీ పిరమిడ్లో ధ్యానం చేసినట్లయితే జ్ఞానం అనే ఫలం మనకు అందుతుంది. అటువంటి పిరమిడ్డు ఈ ప్రభాకర్ గారు వారు సతీమణి పుణ్య దంపతులు ఏర్పాటు చేసినటువంటి మనందరిని తరింపజేయడానికి, దాంట్లో వైబ్రేషన్ ఎలాగా కూర్చోగాని మనసును బయటికి వెళ్ళనీయకోకుండా మన అక్కడ నిలిపి మన ధ్యానం చేయడానికి చక్కగా అవకాశం ఉంటుంది. దానికి అన్ని రకాలుగా మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో తస్మాద్ అన్నమయం మనః. అండి, ఈ సంసారంలో మాయలో ముంచాలన్నా ఈ మనసే మాయ మనసు. ఇది మోక్షానికి ముక్తి మార్గంలో తీసుకెళ్లాలన్నా ఇదే మనసు. అది ఆ మనసు ఎలా తయారవుతుందంటే తస్మాద్ అన్నమయం మనః. ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి మనసు మనకి ఏర్పడుతుంది. అలాంటి పరిశుద్ధమైన మనసుతోటి మనం ధ్యానం చేసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలోనే ఆ భగవతత్వాన్ని మనం, ఆ విశ్వశక్తిని మనం అందుకోగలుగుతాం. అంచేత పిరమిడ్ ధ్యానం మనకు అలవాటుగా మారితే చాలా అద్భుతమైనటువంటి విభూతులు మనకు కలుగుతాయి అని శాస్త్రం చెబుతుంది. మన గురుదేవులు కూడా చెప్పారు పత్రిజీ గారు. అలాంటి విషయం మనందరికీ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఇక్కడ అమోఘమైన దివ్య సందేశాలు ఇచ్చారు. నేను అలాంటి దివ్య సందేశం నాకు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తాను. కానీ మరి వాళ్ళ అనుభవజ్ఞులు ఎన్నో సంవత్సరాల నుంచి అనుభూతిని పొంది ఆ అనుభవాన్ని మన ముందు ఉంచారు. అంచేత ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ ధ్యానం చేసుకోండి. ఆ పుణ్య దంపతులు చాలా విశేషం. ఎందుకని త్యాగే నైక అమృతత్వ మానస. ముక్తిగా ఉపనిషత్తు చెబుతుంది, త్యాగం చేయండి అమృతం లభించదు. అమృతం తాగినవాడు అమరుడవుతాడు. అంటే వారు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో కొంత త్యాగం చేసి వదిలిపెట్టే ఒక మంచి కార్యక్రమానికి. అష్టాంగ యోగాలో ఏడోది ధ్యానం. అలాంటి ధ్యానం వల్లనే జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్లనే ముక్తి కలుగుతుంది. అటువంటి పరమ పవిత్రమైన పుణ్య కార్యక్రమం లోక కళ్యాణ నిమిత్తం అందరూ బాగుపడాలి అని ఉద్దేశం చేతే ఆ తర్వాత చక్కనటువంటి పిరమిడ్డు, మరి ఆశ్రమ వాతావరణం,
ఒక ప్రకృతి గాలి ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వారి దంపతులందరికీ నా నమస్సుమాదులు సమర్పించుకుంటూ ఇక్కడ వేదికను అలగించిన మహాత్ములందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాదులు సమర్పించుకుంటూ సమయం భోజన కాలాతీతం అయింది కనుక చెప్పడానికి అవకాశం లేదు. హరి ఓం తత్. ఇంతతో నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మహాత్ములు అందరికీ కూడా ప్రభాకర్ రావు గారికి అందరికీ నాకు హృదయపూర్వక నమస్సుమాదులు సమర్పించుకుంటూ హరి ఓం తత్ సత్. ఓం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఓకే ఫ్రెండ్స్, స్వామీజీకి ఒకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం. చాలా హ్యాపీగా ఉంది. పత్రిసారిని అనుసరించారంట, రమణ మహర్షి పిరమిడ్ని దర్శించారంట. మరి ఒక యోగి ఇలాగే ఉంటారు, ఎప్పుడు ఆచరణాత్మకంగా ప్రతి ఒక్కరి నుంచి తీసుకుంటారు అనడానికి ఇదే నిదర్శనం. ఆ మహానుభావుడికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే రత్నమాల గారు, మరి ఇక్కడ మరి మన ఆశా కిరణ్ గారు కానీ మన ప్రభాకర్ గారు కానీ ఆవిడ 11 సంవత్సరాల క్రితం ధ్యానం అందించడం, అనంతరం ఇక్కడ కూడా ఈ ధ్యానం బీజాలు వేసిన ఆ స్త్రీమూర్తికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ ఆ గ్రేట్ మాస్టర్ యొక్క చిరు సందేశం. వేదికను అలంకరించినటువంటి బ్రహ్మజ్ఞానులకి, మరి మీరందరూ ఎంతో సమయాన్ని దీనికి కేటాయించి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు ఎం రత్నమాల, ఈ ఊరు కోడల్ని. మరి మేము ఉండేది విజయవాడ. నేను ధ్యానంలోకి వచ్చి 2007లో వచ్చాను. ఒక అనారోగ్య సమస్యతోని 40 రోజుల్లోనే పోగొట్టుకున్నాను. ఇది అందరికీ అందించాలన్న తపన మొదలైంది. నేను నేర్చుకున్నటువంటి మొదటి పాఠశాల జక్కా రాఘవరావు గారు, పద్మా మేడం వాళ్ళ పిరమిడ్ హౌసు. మరి ఎంతో జ్ఞానాన్ని నేను పొందాను. ఆ జ్ఞానంతో నేను నా భర్తను అర్థం చేసుకుంటూ నా పిల్లల్ని సరైన దారిలో మంచి అద్భుతంగా పెంచి పెద్ద చేసి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని అందించి వాళ్ళని వాళ్ళ కుటుంబంలో స్థిరపరచగలిగానని సగౌరవంగా నేను చెప్పుకోవడానికి కారణం ధ్యానము. ఇది ఉంటే ప్రతి ఒక్క స్త్రీ కంట తడి పెట్టకుండా, కుంగిపోకుండా అద్భుతంగా తన జన్మను సార్థకతం చేసుకుంటుందండి. మరి ఈ ధ్యానాన్ని ఆశక్కి బాబాయ్కి నేను ఎప్పుడో పరిచయం చేశాను. మరి ఆవిడ కూడా స్కూల్ టీచర్గా కేంద్రీయ విద్యాలయంలో మంచి టీచరు. అది సమయం కుదరక 3 years నుంచి వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ ధ్యాన సాధన కొనసాగిస్తూ దాని హెల్త్ రిజల్ట్ పొందినాక బాబాయి రావటం 1 year. ఆ 1 yearలోనే అద్భుతంగా ఇంత చక్కటి పిరమిడ్ కడతారని నేను కూడా ఊహించలేదు. మరి ఇంత చక్కటి శక్తి క్షేత్రాన్ని సానా రుద్రవారానికి ఒక వరంలాగా అందించినటువంటి ఆ కుటుంబ దంపతులకి మనం సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉందాము. మరి ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, రుద్రవరంలో ఎంతోమంది ఎన్నో కుటుంబాలు ఎండనక వాననక వ్యవసాయం చేసి వ్యాపారం చేసి లేచింది మొదలు ఎంతో కష్టపడి సంపాదించిన సంపాదన అంతా కూడా అనారోగ్యాలకి నిర్వీర్యం చేస్తూ సమస్యలతో ఉంటున్నారు. దానికి కారణం ఏంటో కూడా చెప్పారు. చక్కటి పంట పొలాలని మన చేతులారా మనం నాశనం చేసుకోవటమే. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే ఈ ఊరు ఆరోగ్యంగా ఒక వసుదైక కుటుంబంగా ఉండాలి అన్న సంకల్పంతో ఆశమ్మకి నేను చక్కటి సపోర్ట్ ఇస్తూ ఈ పిరమిడ్ నిర్మాణము, ఈ ధ్యానము చేయటం. అయితే చెప్తున్న కొందికి 60 మంది 70 మంది అందరూ స్త్రీలే వస్తున్నారు, మగవాళ్ళు రావటం లేదు. బిడియ వల్ల కానివ్వండి, కానీ అందరూ మగవాళ్ళు ఖాళీ ఉన్న చోట ఊరికి ముందు ఒక పాక ఉంటుంది. ఆ పాక దగ్గర కూర్చుంటున్నారు గంటలు. నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే, మరొకసారి శిరసు వంచి నమస్కరించి మన ఊరు మగవాళ్ళందరికీ చెప్పేది, అక్కడ కూర్చోండి, ఇక్కడికి వచ్చి 1 గంట కూర్చొని ధ్యానం చేయండి. దయచేసి 1 గంట ధ్యానం చేస్తే మీరు ప్రతిరోజు ఎంత ఆనందాన్ని పొందుతారో, మీ ఇంట్లో ఉన్న స్త్రీలే మూర్తులే కాదండి, మీరు కూడా చెయ్యాలి. మీ అనారోగ్యాలను దూరం చేసుకోవాలి. ఈ ఊరంతా కూడా ఒక వసుదైక కుటుంబంలాగా ఉండి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ అద్భుతమైన కార్యక్రమాలు చేయాలన్నదే ఆ దంపతుల యొక్క ఏకైక సంకల్పము. మరి అది కొనసాగాలి అంటే అందరూ కూడా బిడియపడకుండా ఆడవాళ్ళు వెళ్ళడమే కాదు, మనం కూడా వెళ్ళి చేసుకుందాం, మనం కూడా ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం.
ప్రతి భూమి మీదకి వచ్చిన ప్రతి వ్యక్తి సత్యాన్ని తెలుసుకుని ధర్మాన్ని ఆచరించడం కోసమేనండి. ఈ రెండు పట్టుకోవాలి. ఎప్పుడైతే ఎవరైతే ఈ ధ్యానం చేస్తూ సత్యాన్ని తెలుసుకుని ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారో వాళ్ళ జన్మ సార్థకత అవుతుంది. అది సార్థకత చేసుకోవాలి అంటే ధ్యానం తప్పనిసరి. ఇంత అద్భుతమైన వరం ఇచ్చిన ఆ శక్తి క్షేత్రాన్ని సద్వినియోగం చేసుకుంటారని మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ పుర ప్రజలందరికీ సవనీయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి చాలా చాలా ధన్యవాదాలు. వండర్ఫుల్ మేడం. వాళ్ళు ఖచ్చితంగా మీ మాట వింటారు, అందరూ వచ్చి సద్వినియోగించుకుంటారని కోరుకుంటూ మరి ఈరోజు విచ్చేసిన మహానుభావుల్ని చిరు సత్కారం చేసుకుందామంటారా? మరొకసారి ఇక్కడికి విచ్చేసి విశేష సేవ చేస్తూ మనకు అద్భుతమైన ఎగ్జాంపుల్గా నిలిచిన ఆ మహానుభావులందరికీ మనం సత్కరించుకుందాము. ఓకే ఫ్రెండ్స్, భోంచేసిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి కూర్చుంటే ఇప్పుడు 1 గంట సేపు శివజ్యోతి నృత్యాలయ అద్భుతమైన నృత్య కార్యక్రమాలు, కూచిపూడి నృత్య కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం మనమందరం కలిసి సానరుద్రం గ్రామం మొత్తము మహాకరుణ అహింస మెగా శాకాహారాలి నిర్వహించుకోబోతున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, మరి పత్రి సార్ ఫిజికల్గా లేకపోయినా కానీ మామూలుగా పత్రి సార్ ఉన్నప్పుడు రాష్ట్రాలు తిరుగుతూ అందరినీ ఏకతాటి మీద నడిపిస్తూ ఆఖరి 3 సంవత్సరాలు ఆయన సైడ్ అయి పిఎంసీని తీసుకొచ్చారు. మరి అట్ ప్రజెంట్ ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంది అంటే అన్ని చోట్లకి కనెక్ట్ చేసే ఒక అద్భుతమైన మాధ్యమం పత్రిసారికి ప్రతిరూపం పిఎంసీ. ఆ పిఎంసీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈరోజు ఈ ప్రాంగణం చూసి నేను మామూలుగా 11 days బ్యాక్ ఈ ఫొటోస్ వీడియోస్ స్టేట్ వైడ్గా ఏపీ తెలంగాణ పిరమిడ్ మాస్టర్స్ అందరికి పంపిస్తే వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ లైవ్ కూడా అందరు కనెక్ట్ చేస్తే అట్ ప్రజెంట్ 300 members లైవ్ చూస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికి కనెక్ట్ చేస్తే ఈ అద్భుతమైన మాధ్యమం పిఎంసి ద్వారా ఈ ధ్యానం ఎందరికో అందజేయడమే కాకుండా ప్రతి చోట మనం చేసే కార్యక్రమం అందరికీ అందుబాటులో తీసుకొని వస్తున్న ఈ పిఎంసి అనేది మనకు వరం. ఆ వరాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీకి, ఆ పిఎంసికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. పత్రి సార్ ఫిజికల్గా లేకపోయినా కానీ ప్రతి చోట వేలాది మందితో ర్యాలీలు జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి చిరు సన్మానం చేసుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకి కృష్ణానంద గురుగారికి చిరు సన్మానం చేద్దాం. జక్క రాఘరావు గారు, వెలగపూడి లక్ష్మణరావు గారు, ఒకసారి హర్షధ్వానం తెలియజేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరు పైకి వస్తే మన ముఖ్య అతిథులు ఈరోజు బ్రహ్మర్షి జక్క రాఘరావు గారు, జక్క పద్మ దంపతులకి సన్మానం చేసుకుందాం. అందరు పైకి వచ్చేసేయండి. ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ ఒకసారి గట్టిగా హర్షధ్వానం తెలియజేద్దాం ఈ అద్భుతమైన దంపతులకి. వారి సేవల ద్వారా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తూ
ఎందరో అద్భుతంగా తయారు చేసిన అద్భుతమైన దంపతులు. వీరిద్దరికి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేద్దాం. విశేషమైన సేవకు, అద్భుతమైన కార్యక్రమాలకు ప్రతీక మన వెలగపూడి లక్ష్మణరావు గారు. మరి పత్రి సార్ మొట్టమొదటి ధ్యాన మహాచక్ర ఆయన ఆధ్వర్యంలోనూ జరిపించారు. అనంతరం ఎన్నో కార్యక్రమాలు స్ఫూర్తిగా నిలిచారు. ఆ మహానుభావుడికి మరొకసారి హర్షధ్వానాలు. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన ఏలూరు జిల్లా పిఎస్ఎం అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు. ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాగా ఉన్నప్పుడు ప్రతి విలేజ్కి పత్రి సార్ మాటే వేదంగా భావిస్తూ విశేషమైన సేవ చేసిన మహానుభావుడు. ఆయనకు చిరు సన్మానం. మరి వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం నూతన ప్రెసిడెంట్గా సేవలు మొదలుపెట్టారు. అలాగే పిఎస్ఎస్ఎంలో సేవాదల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా కోఆర్డినేటర్గా విశేష సేవలు అందిస్తున్నారు. వెంకటేశ్వరరావు గారికి గట్టిగా. అలాగే మన ఏలూరు అంటే గుర్తుకొచ్చేది ఎర్నేని ప్రసాద్ గారు. అద్భుతమైన ప్రాసలు, మాటలు అంటే గుర్తొచ్చేది ఎర్నేని ప్రసాద్ గారు. ఆయన మాటల ద్వారా ఎందరికో స్ఫూర్తిని అందిస్తూ అట్ ప్రజెంట్ పిఎంసిలో కూడా ఒక కొత్త శీర్షిక ద్వారా ఆయన జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ మహానుభావుడికి ఒక చిరు సన్మానం. పిఎస్ఎస్ఎంలో ఒక అద్భుతమైన వరం ఎవరంటే పిప్పల ప్రసాద్ గారు. ఆయన సంగీతంతో, ఆయన మాటలతో ఎటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని కానీ మంత్రముగ్ధులు చేసే ఆ మహానుభావుడు సన్మానం చేసుకోవడం అంటేనే మన భాగ్యం. పిప్పల ప్రసాద్ గారు, మరి దుర్గా గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. దుర్గా గారు, పిప్పల ప్రసాద్ గారు టీం మొత్తం స్టేజ్ మీదకి రావాలి. అయ్యి బాబోయ్, డాక్టర్ చెప్పకపోతే ఊరుకోవట్లేదు మమ్మీ డాడీ. మరి ధ్యానరత్న గాన తుమ్ముర డాక్టర్ పిప్పల ప్రసాద్ గారికి సన్మానం జరుగుతుంది అంటే ఆ కళను సత్కరించుకోవడం, ఆ జ్ఞానాన్ని సత్కరించుకోవడమే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పిప్పల ప్రసాద్ గారి పాటతో ఇంకో అద్భుతమైన వాణి వినిపించేది దుర్గా గారిది. ఆవిడ అద్భుతమైన పాటలు, సాయి దివ్యనామం, ఇలాగ ఎన్నో పాటలు అద్భుతంగా పాడుతూ ఎందరో ఫ్యాన్స్ని తయారు చేసుకున్నారు పిఎస్ఎంలో. తబలా దుర్గా ప్రసాద్ గారు పిప్పల ప్రసాద్ గారితో జాయిన్ అయితే ధ్యానంలోకి వచ్చేస్తున్నారు, శాఖాహారులు కూడా అయిపోతున్నారు. గ్రేట్ ఫ్రెండ్స్. మూర్తి గారు స్టేజ్ మీదకి రావాలి. మరొకసారి ఈ అద్భుతమైన టీంకి క్లాప్స్ కొడదాం. ఎందుకంటే ఎంతటి పెద్ద ప్రోగ్రామ్ అయినా కానీ, ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ ఆ ప్రోగ్రామ్ని అందరినీ ఆనంద డోలికల్లో నింపే ఈ అద్భుతమైన టీంకి మరీ మరో కళాకారులు హరి గారు స్టేజ్ మీదకి రావాలి. మరి ఇతను నూతనంగా జాయిన్ అయ్యారు, దుర్గ గారు అబ్బాయి. మరి కొత్తగా టీంలోకి జాయిన్ అయ్యి ఎదగడానికి విచ్చేశారు. సొంతంగా వ్యాపారం పెట్టుకొని వాళ్ళని ఆశీర్వదిద్దాం. శేషగిరి గారు దంపతులు స్టేజ్ మీదకి రావాలి. మరి ఏలూరులో ఒక అద్భుతమైన సెంటర్ పెట్టి విశేషమైన సేవ చేశారు.
ఆ అద్భుతమైన దంపతులకు చిరు సన్మానం. రాజకుమారి గారు స్టేజ్ మీదకి రావాలి. బాస్ గారు పిరమిడ్ ఖమ్మం రాజు గారు ఇంజనీర్, పిరమిడ్ ఇంజనీర్ ఖమ్మం రాజు గారు స్టేజ్ మీదకి రావాలి. మరి ఈ ఏరియా బాస్ గారు మరి భాస్కర్కి తగ్గట్లే ఉంది, షాల్ తల మెరిసిపోతుంది. బాస్ గారికి గట్టిగా ఓకే ఫ్రెండ్స్, మరి పిరమిడ్ ఇంజనీర్ రాజు గారు మరి ఖమ్మం నుంచి వచ్చేసారు. మరి ఆయన ద్వారా నిర్మించబడిన పిరమిడ్స్లో ఇది 300వ పిరమిడ్ అంట. ఏమి భాగ్యమో కదా. మరి పత్రిసారితో నిర్మించబడిన జ్ఞానులు ఉన్నారు, అలాగే పిరమిడ్ నిర్మాణ కర్తలు ఉన్నారు. ఈరోజు రాజుగారి ద్వారా కట్టిన ఈ బ్రహ్మవిహార పిరమిడ్ 300వ పిరమిడ్ అంట. ఈరోజు ఉదయం నుంచి మనందరినీ వారి మాటలతో మంత్రముగ్ధులను చేస్తున్నటువంటి మనందరి అభిమాని శివగారు, ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. షాబాదల్ స్టేట్ కన్వీనర్ అయిన ఈయన జీవితం అంతా ధ్యానానికి అంకితం చేశాడు. ఈయన చప్పట్లు కొట్టండి, వంకాయ కూర అంతా అయిపోయింది అక్కడ. భోజనం ఎలా ఉంది, తిన్నారా? సూపర్ కదా. ఒకసారి గట్టిగా వెంకట గుప్తా గారికి, వారి సమూహానికి గట్టిగా మనం చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. గుప్తా గారు మేడం వాళ్ళ అబ్బాయి వేదిక వద్దకు రావాలి. గుప్తా గారు మేడం వాళ్ళ అబ్బాయి. ఆశా కిరణ్ గారు, ప్రభాకర్ గారు ఏ చేసినా కానీ కంప్లీట్గా చేస్తున్నారు. ఆ పిరమిడే కాదు, ఆశ్రమే కాదు, సన్మానం చేసే షాల్తో పాటు కవర్ కూడా సెట్ చేసి పేరుతో రాసి పెట్టి ఉంచారు. ఓకే ఫ్రెండ్స్, వారిద్దరికి మరొకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం. ముందు ఇటువంటి అద్భుతమైన క్షేత్రాన్ని నిర్మించిన వాళ్ళకి సన్మానం చేసుకోవాలా లేదా? ఏమంటారు సార్? మీ షాల్ మీరు తెచ్చుకున్నారా? పేరు రాశారా? మరి మీకు చేస్తేనే మాకు ఆనందం మేడం. ఎందుకంటే ఈ పిరమిడ్ వీడియో పెట్టి సుమారుగా ఒక 10,000 మందికి వెళ్ళింది, ఫ్లయర్ ప్లస్ వీడియో. చాలామందికి దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి, చాలామంది నుంచి ఆ ప్రాంగణం చాలా అద్భుతంగా ఉంది అని ఆనందాన్ని వ్యక్తం చేయడం చూసాము. వారి ఇంత అద్భుతమైన ప్రాంగణం నిర్మించిన ఈ దంపతులు ఇద్దరికి సన్మానం చేద్దాం. వారు వచ్చే లోపల మీరు కూర్చోవాలి ఇక్కడ. వీరిద్దరికి సన్మానం చేసుకుందాం. అతిథి దేవో భవ అంటున్నారు. గుప్తా గారు మేడం మా అమ్మ, ఆవిడ చేతితో వంట చేసిందంటే నా భూతో నా భవిష్యతి. ఇక్కడ ప్రతి ఐటెం కూడా ఆవిడ దగ్గరుండి చూసుకొని తయారు చేశారు.
గుప్తా గారి దంపతులు ఇద్దరు స్టేజ్ మీదకి రావాలి. అలాగే వెంకటస్వామి గారు కూడా స్టేజ్ దగ్గరకు రావాలి. శాకాహార ర్యాలీలకి పెట్టింది పేరు వెంకటస్వామి గారు, బంటుమిల్లి. ఆయన ఎక్కడున్న వేదిక వద్దకు రావాలి. వెంకటస్వామి గారు ఉత్త శాకాహారి కాదు, కరుడు కట్టిన శాకాహారి. వెంటనే స్టేజ్ మీదకి రావాలి. వెంకటస్వామి గారు ఓకే ఫ్రెండ్స్, సమయం అయిపోతుంది. మరి నృత్య కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుందాం. నృత్య కార్యక్రమాలు స్టార్ట్ చేసుకునే ముందు ప్రభాకర్ గారి దంపతులకి చిరు సన్మానం చేసుకుందాం. ఆ దంపతులు ఇద్దరికి సన్మానం చేయాల్సిందిగా జక్క రాఘరావు గారు, జక్క పద్మ గారు, అలాగే వెలగపూడి లక్ష్మణరావు గారు స్టేజ్ మీదకి రావాలి సార్. ఈ దంపతులు ఇద్దరికి సన్మానం చేద్దాం. శాసగిరిరావు గారు కూడా ఈ ఫోటోలో ఉంటే బాగుంటుందేమో. మీ దంపతులు అందరూ పైకి వస్తే బాగుంటుంది. దుర్గాప్రసాద్ గారు మీరు కూడా రండి అయ్యా. మరి జక్క రాఘరావు గారు, పద్మ గారు, లక్ష్మణరావు గారు కలిసి ఆ దంపతులకి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదామండి. మరి ఈ దంపతులకి ఎవరైతే సాయం చేశారో ఆ టీం మొత్తానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన సంకల్పంతో ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని, అదేవిధంగా ఒక అద్భుతమైన నామం బ్రహ్మ విహార పిరమిడ్ని నిర్మించిన ఈ దంపతులకి మరొకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం. మరి విజయవాడ పిఎస్ఎస్ఎం వైస్ ప్రెసిడెంట్ గాంధీ గారు స్టేజ్ మీదకి రావాలి. మరి ఎన్టీఆర్ జిల్లాలో విశేషమైన సేవ చేస్తున్నారు గాంధీ గారు. గాంధీ గారు వెంటనే స్టేజ్ దగ్గర రావాలి. ఓకే ఫ్రెండ్స్, మరి పత్రి సార్ ఏ ప్రోగ్రాంలో అయినా కానీ ధ్యానము, సంగీతము, నృత్యం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ నృత్య కార్యక్రమం స్టార్ట్ చేసుకోబోయే ముందు ఒక చిన్న స్నాప్ దిగుదాం.